वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। माधव केशव मधुसूदन विष्णुश्रीधरा पदनकं चिन्तयामि यूयं वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युता दामोदरानिरुद्धदैव पुण्डरीकाक्ष नामात्रयाधीश नमो नमो माधव केशव मधुसूदना पुरुषोत्तमा पुण्डरीकाक्ष दिव्य हरिसंकर्षणा अदोक्षजा नरसिंह ऋषिकेश नगदरात्रिविक्रम शरणागता रक्षा जय जय श्रीहरे माधव केशव मधुसूदन विष्णुश्रीधरा पदनकं चिन्तयामि यूयम् महिता जनार्दना मत्स्यकूर्मवराह सहज भार्गवा बुद्धा जयतुरगा कल्की विहिता विज्ञान श्रीवेङ्कटेश शुभकरं विहिता विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् अहमिह तव पददास्यं मनिषं भजामि अहमिह तव पददास्यं मनिषं भजामि माधव केशव मधुसूदन विष्णुश्रीधरा पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदना विष्णुश्रीधरा पदनकं चिन्तयामि यूयम् नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम्। శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా అన్ని ప్రాంతాలలో వైష్ణవాలయాలలో స్వామివారిని సేవించుకునే విధానముగా 7 రోజులు సప్తాహాలు కూడా పెడుతూ ఉంటారు, భాగవత సప్తాహాలు. ఈ విధముగా అన్ని చోట్ల కృష్ణ పరమాత్మని విశేషముగా ఆరాధించుకునేటువంటి కృష్ణాష్టమి వేడుకలు. కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర మనకి భాగవతము 10వ స్కంధంలో విశేషముగా వస్తుంది. లోకానికి వేదవ్యాసుల వారు ఎన్నో గ్రంథాలు అందించారు. మరి భారతం వేదములో ఉన్న ధర్మాలన్నింటినీ కూడా ఆయన అందించిన విధానము, 18 పురాణములు, 4 వేదముల విభజన, మరి ఎన్నో ఇచ్చినటువంటి ఆయనకు మనశ్శాంతి లేదు. ఇంకేదో మనసులో కొరత ఉన్నటువంటి విధానము. ఇంక రోజున ఆశ్రమంలో ఆయన ఖిన్నుడై ఏదో బాధతో మనస్సంతా దుఃఖముతో నిండి ఉన్న సందర్భంలో నారద భగవానుల వారు ఆశ్రమానికి వేధించుతారు. ఆయన మరి ఆ బాధతో దుఃఖముతో ఉన్నటువంటి వ్యాసుని చూసి అడుగుతాడు, దాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల జాత విజ్ఞాతవు కామముఖ్యరిపు షట్క విజేతవు
బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవు నీవు చరించి చల్లరే కాతరు కైవడి వగవ కారణమేమి పరాశరాత్మజ. పరాశరాత్మజ అయా వ్యాస, దాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు. సమస్త వేద పదార్థం వేద జ్ఞానం తిరిగినటువంటి వాడవు, భారత శృతి విధాతవు, మరి భారతం రచించినటువంటి వాడవు, కామముఖ్యరిపు షట్క విజేతవు, సమస్త కామములు కోరికలు జయించినటువంటి వాడవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, లోకానికి చక్కటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడవు, యోగినేతవు, నిరంతరముగా ఆశ్రమంలో యోగాభ్యాసములో ఉంటూ ధ్యానం చేసుకుని నిశ్చలముగా ఉండేటువంటి వాడవు, వినీతుడవు ఈవు చెలించి చల్లరే కాతరు కైవడి వగవ కారణమేమి పరాశర. కాతరు కైవడి పామరుల్లాగా దుఃఖపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు ఏమిటని చెప్పి అడిగితే, అప్పుడు మరి ఎన్నో చేశాను, గొప్ప గొప్ప గ్రంథాలు రచించాను, కానీ మనసులో మాత్రం ఏదో కొరత ఓ బాధ ఉందనేటువంటి విషయాన్ని నారదుల వారికి విన్నవించగా, మరి నారదుడు ఆయనకి బోధిస్తున్నటువంటి అంశం, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన నించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమీ కార్యపూజిత అంచితమైన ధర్మశయమంతయు చెప్పితివి. లోకంలో ఏ యొక్క ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాలు మొత్తం కూడా అద్భుతముగా గొప్పగా చెప్పుకొచ్చావు, అందులో నించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. మరి వాటిల్లో ఏమన్నా శ్రీహరి భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు ఉన్నాయా అని చెప్పనంటే కేవలం ధర్మముల కోసముగా నీతి కోసముగా చెప్పినటువంటి యొక్క అంశాలే తప్ప భగవంతుని కొనియాడుతూ భగవంతుని కీర్తిస్తూ ఉండేటువంటి గ్రంథం రాయకపోవటం కారణంగా చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నిగాక నీకు నీ కొంచెము వచ్చుటల్ హరి గోరి నుతింపమిను నార్య పూజిత. భారతంలో కృష్ణ పరమాత్మ మనకి ఆయన దర్శనం ఇచ్చేది ద్రౌపది స్వయంవరం సందర్భములో కృష్ణ పరమాత్మ మనకి దర్శనం కలిగే విధానం ఉంటుంది. మరి అంతకుముందు ఎక్కడ ఆయన జనించాడు, ఏ ఏ కార్యాలు చేశాడు, అతని యొక్క గొప్పతనం ఏమిటో, పరమాత్మ ఈ లోకంలో రావడానికి గల కారణాలు ఏమిటో అనేటువంటి విషయాలు ఏమీ కూడా మనకు భారతంలో తెలియవు. పరమాత్మ యొక్క దర్శనం మనకి ద్రౌపది స్వయంవరం కాడ దర్శనం ఇచ్చే విధానము, తర్వాత మళ్ళా అద్వైత వనంలో ఉన్నప్పుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడ ఒకసారి ఆయన గారు రావటం జరుగుతుంది. ఇక వీళ్ళు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ద్రౌపదిని నగరానికి వచ్చినప్పుడు అక్కడ రాయబార నిమిత్తముగా ఇక సంధ్య సమావేశాలు అనేటువంటివి ఆరంభమైనప్పుడు అక్కడ వల్ల కృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది. ఇట్లా భారతంలో చూసినట్లయితే పరమాత్మ యొక్క విశేషాలు ఏమీ మనకు గోచరించే అవకాశం లేదు. అది ఇక్కడ నారద భగవానుల వారు అంచితమైన ధర్మశయమంతయు చెప్పితి వందులోన నించుసుగగాని విష్ణు కథలేర్పడ చెప్పవు హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన కాకోలగర్తాకృతిన్ అని ప్రకారంగా భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు లోకానికి ప్రబోధింపజేయమని చెప్పి నారద భగవానుల వారు వ్యాస భగవానుల వారికి భాగవత సంబంధమై ఉన్న అంశాన్ని బోధించగా అప్పుడు ఆయన భాగవతం రచించి
మనశ్శాంతి పొందినట్లుగా మనకి భాగవతం కథాంశం చెబుతున్నటువంటి విధానం. దాంట్లో దశమ స్కందముగా వచ్చేటువంటిది కృష్ణ పరమాత్మల వారి విశేషాలు దాంట్లో మనం దర్శించే విధానం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో, దుష్టులు బాగా సమాజంలో పెరిగిపోతారు, అలాంటి వాళ్ళని తొలగించి లోకానికి శాంతి సుఖాన్ని అందించే విధానముగా భగవద్ అవతారం అనేటువంటి యొక్క అంశాన్ని నిన్న మనం చెప్పుకోవటం జరిగింది. మరి భాగవత విషయంలోకి వచ్చినట్లయితే కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవుల వారి యొక్క గర్భమున జరించినటువంటి విధానము, మరి దేవకి వసుదేవులకు వివాహమై వారిని రథం మీద అధిరోహింపజేసుకుని కంసుడు స్వయంగా రథసారథ్యం వహించి తీసుకుపోతూ ఉండగా వినువీధి నుంచి ఆకాశవాణి వినిపించినటువంటి యొక్క మాటలు, కంస నీ యొక్క సోదరి గర్భములో అష్టమ గర్భములో జనించేటువంటి మరి అతని ద్వారా నీకు మరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం. అది విన్నటువంటి వాడే ఎమ్మటి కరవాలాన్ని దూసి తన తెల్లులను సంహరించకపోతే వసుదేవుడు అడ్డుపడి, అయ్యా ఎందుకు ఈ విధముగా తొందరపడతావు, ఆకాశవాణి చెప్పినటువంటి యొక్క మాటలే కదా, అష్టమ గర్భంలో జనించేటువంటి యొక్క వాని వల్ల నీకు హాని అని చెప్పనే విషయం కదా, కాబట్టి నీకు ఆయన వల్ల నీకు వేదన ఉందనేటువంటి విషయం కాబట్టి మాకు కలిగేటువంటి పుత్రులను నీకే అప్పచెప్పేస్తాం, వాళ్ళని వధించుకో అనేటువంటి యొక్క ఒప్పందం మీద మరి వారు చెప్పగా ఇద్దరిని కూడా శిరస్సాలలో పడవేయటము, ఆ తర్వాత పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా వధించుకుంటూ రావడం లాంటి యొక్క అంశం మనకి ప్రథమంగా కనబడేటువంటి విధానము. కంసుడు, కాలయవనుడు, జరాసంధుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఆ కాలంలో చాలా తామసికముగా ప్రవర్తించేటువంటి వారు, అందరినీ కూడా బాధిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి యొక్క విధానం. మన కౌరవ పాండవుల విషయం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కౌరవులు 100 మంది, ఇంకా అనేక మంది రాజులు, వీళ్ళందరూ కూడా మరి అహంకారముతో మదముతో ప్రవర్తించేటువంటి విధానముగా ఉన్నటువంటి వారిని పాండవులను ముందు పెట్టుకుని మరి వారి యొక్క రాజ్యం వారికి రావాలి కాబట్టి అక్కడ పాండవుల చేతే ఆయన యుద్ధం చేయించినటువంటి విధానము. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినట్లయితే లోకం పాండవులను నిందిస్తుంది, కృష్ణ పరమాత్మ వాళ్ళని జయించి రాజ్యం ఇచ్చి తేలుకుంటూ ఉన్నారు అనేటువంటి నింద వస్తుంది. అందువల్ల పాండవులే వారు స్వయంగా యుద్ధం చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి కాబట్టి పరమాత్మ అక్కడ కేవలం సాక్షి మాత్రముగా ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చేటువంటి విధాన స్థానంలో మాత్రమే ఉండి ఆయన ముందుండి పాండవుల చేత మరి యుద్ధం చేయించి విజయాన్ని చేకూర్చిన విధానం చూస్తే భారతంలో కనబడేటువంటి యొక్క అంశము. మరి ఆనాటి కాలంలో ఆ కౌరవుల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని వధించే విధానములో, వాళ్ళని తొలగింపజేసే విధానములో కృష్ణ పరమాత్మ కేవలం ఒక ప్రేక్షకుడుగా సాక్షి మాత్రముగా ఉన్నటువంటి స్థానం మనకు కనబడుతుంది భారతంలో. కానీ భాగవత విషయం వచ్చినట్లయితే ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి కాలయవనుడు, కంసుడు మొదలగు అనేకటువంటి యొక్క దుష్ట స్వభావం కలిగి ఉన్నటువంటి వారు అసురులని చెప్పేసి అని ప్రజలలో ఏమైనా ఇలాంటి ప్రవృత్తులు కలిగి ఉండేటువంటి వాళ్ళే ఉన్నట్లయితే ప్రభువులు దండిస్తారు, ప్రభుత్వాలు దండిస్తాయి, వాళ్ళ మార్గంలో పెడతాయి, లేదా జైల్లో పడేసి వాళ్ళకు కొంచెం లైన్లో పెట్టే విధానం ఉంటుంది. అది ప్రజలు తప్పు చేసినట్లయితే, ప్రజలలో అలాంటి యొక్క వాతావరణం వచ్చినట్లయితే, ప్రజలలో అలాంటి యొక్క స్వభావాలు వచ్చినట్లయితే దండించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వారిని సరైనటువంటి యొక్క మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ పాలకులై ఉన్నటువంటి యొక్క ప్రభువులే ఆ ప్రకారంగా ఏర్పడ్డట్లయితే ఇక వాళ్ళని దండించేది ఎవరు? ఇంకా ఇక వాళ్ళ లైన్లో పెట్టేది ఎవరు? కాబట్టి భగవంతుడే పూనుకోవాల్సి వస్తుంది. సమస్త విశ్వమంతా నిర్మాణం చేసినటువంటి యొక్క పరమాత్మ విశ్వంలో అశాంతి ఏర్పడ్డప్పుడు అశాంతిని పోగొట్టి శాంతిని కలగజేసే విధానముగా మరి పరమాత్మయే పూనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువులై పరిపాలకులై ఉన్నటువంటి వారే అలాంటి విధానంగా చేసినట్లయితే మరి వాళ్ళని ఎవరు వారించేది, ఎవరు వాళ్ళని దండించేది? ఈనాడు ఇంతకుముందు మనం కూడా చూసాం. రాజ్యాంగ విధానముగా ఎంత అరాచకాలు, ఎంత దుండగతనాలు, ఎంత మరి ఇలాంటి ప్రవర్తించాయో ప్రత్యక్షంగా చూసినటువంటి యొక్క అంశమే. కాబట్టి ప్రజలు ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రజలను పోలీసులు కానీ, కోర్టులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ శిక్షించి లైన్లో పెట్టే విధానం ఉంటుంది. ప్రభువులే ఆ ప్రకారంగా తయారైనట్లయితే మరి అలాంటి వాళ్ళని సరైనటువంటి యొక్క మార్గంలో పెట్టడమా, లేకపోతే వాళ్ళని వధించి తీసేయటమా? ఇది పరమాత్మ చేసేటువంటి పని. కాబట్టి ఆ విధముగా భగవంతుడే మరి దేవతల యొక్క ప్రార్థనను ఆయన విని మరి ప్రకారంగా విశ్వంలోకి ఆయన సాకారమూర్తిగా వచ్చినటువంటి యొక్క విధానము అని చెప్పని. ఇక్కడ ఆసురీ సంపత్తి, ఆసురీ గుణాలు, భాగవతం అనేటువంటి యొక్క అంశం మనం గతంలో చెప్పుకున్నాం. అది వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలతోనూ చేరి ఉంటుంది. పారమార్థికముగు జ్ఞానపరంగా చేరి ఉండేటువంటి యొక్క అంశములు భాగవతంలో విశేషంగా మనకి కనబడుతూ ఉంటాయి. భక్తుల చరిత్రలు, భగవంతునికి భక్తులకు ఉన్నటువంటి యొక్క అనుసంధానం భాగవతం. రెండవది జ్ఞానులకు జ్ఞానతత్వాన్ని ప్రబోధింపజేసేటువంటి యొక్క అంశములతో చేరి ఉన్నటువంటి యొక్క పారమార్థిక జ్ఞాన గ్రంథం. అందువల్ల మరి ఆ కథాంశములు చూసినట్లయితే అవన్నీ కూడా ఇటు భక్తిపరంగా, ధార్మిక విధానముగా, సర్వ భక్తులను ఆదరింపజేసేవిగా, అనుగ్రహ విధానముగా ఉండేటువంటివి మనం భాగవతంలో ప్రధానంగా భక్తి రసాన్ని ఒక పక్క ఒలికిస్తూనే దాంట్లో అంతర్గతముగా జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు వేదవ్యాసుల వారు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే ఈ యొక్క కంసుడు, కాలయవనుడు, జరాసంధుడు, శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, పోతన, వీళ్ళందరూ కూడా ఒక ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గం. మరి ఇలాంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గం ఇటు సమిష్టి ఈశ్వరుని యొక్క శరీరములోనూ ఉన్నటువంటి విధానమే, అటనే జీవుని యొక్క శరీరములో కూడా చేరి ఉన్నటువంటి విధానం ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గం. దాన్ని పరమాత్మ గీత 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగ అన్నారు. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు ఈ రెండు ఇటు వ్యవహారంలోనూ ఉన్నాయి, అటు పారమార్థికముగా ప్రతి జీవుని యందు చేరి ఉన్నటువంటివి రెండు ఉన్నాయి. గుణాలు బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. బయట ఉన్నటువంటి యొక్క వాట్లను ఈశ్వరుడు చూసుకోవాలి, ఈ విశ్వ నిర్మాణకర్త ఆయన కాబట్టి. లోన ఉన్నటువంటి యొక్క వర్గాన్ని ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారిని ఆసురీ గుణాలు ఆక్రమించినట్లయితే, అనేకమగు పాపకార్యములను ఆచరింపజేసినట్లయితే వచ్చినటువంటి యొక్క పాపాన్ని ఆ జీవుడు తిరిగి మరలా రాబోయే దేహాలు అనగా అనేక దేహములు భవసాగరములో పడి ఇది నానా దుఃఖాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి విధానం కేవలం బయట మాత్రమే లేదు. బయట ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం దండిస్తుంది. ప్రభుత్వం వల్ల కాకపోతే భగవంతుడి దండించే విధానం ఉంటుంది. కానీ మన లోపల జీవుని యొక్క మరి అంశలో చేరి ఉన్నటువంటి, శరీరములో చేరి ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధ గుణాలు అని చెప్పేసి కాబట్టి జీవుణ్ణి బంధంలో పడవేసేటువంటివి, జీవుని దుఃఖం పాలు చేసేటువంటివి, జీవుని భవసాగరంలో తోసేటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు లోన ఉన్నటువంటి వాటను ఎవరికి వారే వాటిని అణిసివేసుకోవాల్సి ఉంటుంది, తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది.
దానికి యోగ సాధన ద్వారా వాటిలను జయించాల్సి ఉంటుంది. మనం కథాంశంలో పోయినట్లయితే మరి కంసుని సంహరించేటువంటి యొక్క స్వామి కంసుడే కాదు, వాని పరివారం ఏదైతున్నదో పోతన మొదలు శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, వృషభాసురుడు ఇత్యాది గణాలు ఆయనకు చాలా ఉన్నాయి. అటనే కాలయవనుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు ఇత్యాది వాళ్ళు చాలామంది ఉన్నటువంటి విధానం. ఇలాంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళను సంహరించడానికి సర్వేశ్వరుడు తాను లోకములో అవతరించేటువంటి విధానము, స్వమాయయా సంభవామి అని చెప్పన్న విధానములో అష్టమ గర్భములో జనించినటువంటి యొక్క విధానం అనేటువంటిది ఒక చక్కటి తాత్వికాంశము చేరి ఉన్నటువంటి విధానం. అది అష్టమి నాడు జనించాడు, అష్టమ గర్భముగా జనించాడని చెప్పేసి అని. అష్టమి నాడు అష్టమ గర్భములో, అష్ట అని చెప్పనంటే 8 అని అర్థం. 8 అని చెప్పన్నప్పుడు మరి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ 5, అహంకారతత్వము 6, మహత్తత్వము 7, అవ్యక్తతత్వము 8. అవ్యక్తతత్వము అంటే అది మాయ. శుద్ధ సాత్విక మాయను, శుద్ధ సాత్విక విద్యను మాయ అంటారు. దానిని మలిన సాత్వికమును అవిద్య అని చెప్పని అంటారు. కాబట్టి మలిన సాత్వికముకు అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడు, శుద్ధ సాత్వికముకు విద్య మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు. కాబట్టి ఆయన అష్టమ గర్భము నుండి జనించటము అని చెప్పనంటే శుద్ధ సాత్వికముకు మాయ అనేటువంటి దానిని ఆసరాగా చేసుకుని ఆయన లోకములోకి వచ్చి అవతరించేటువంటి యొక్క విధానము. అదే ప్రకారముగా మరి మనలో ఉన్నటువంటి అసుర సంతతి, అసుర గుణములు, ఆసురీ సంపత్తి, దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీ అన్నారు. ఈ విధముగా బయట ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణములతో ఉన్నటువంటి వారి వల్ల లోకాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి, బాధపడే పరిస్థితి, వేదన పొందే పరిస్థితి. అది లోకానికి ఉండేటువంటి యొక్క బాధలు. మరి లోన చేరినటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాల వల్ల ప్రతి జీవుడు బాధపడేటువంటి పరిస్థితి, ప్రతి జీవుడు పాపములలో కూరుకుపోయే పరిస్థితి. దాని కారణంగా అనేక భవములు, జన్మములు ఎత్తాల్సినటువంటి పరిస్థితి. ఇది అష్టమ గర్భములో జనించినటువంటి యొక్క విధానముగా చెప్పడంలో అంతరార్థం. పారమార్థిక అంశం చూసినట్లయితే అష్టమ అంటే 8 అని అర్థం. పరమాత్మ కూడా గీతలో ఈ విషయమే చెప్పుకొచ్చాడు. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. మే ప్రకృతి అష్టదా, నా యొక్క ప్రకృతి 8 విధములుగా ఉన్నది అన్నాడు. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే. పంచభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము చూసినట్లయితే అవ్యక్త తత్వము స్వామివారికి ఉపాధిగా ఉన్నటువంటిది. అవ్యక్త తత్వం ఉపాధిని బట్టి శబల బ్రహ్మ అంటారు, ఆయన్ని ఈశ్వరుడు అని చెప్పని అంటారు. అట్టి ఆ ఈశ్వరుడు మరి అవతరించినటువంటి యొక్క విధానముగా ఆయన సాకారమూర్తిగా విశ్వంలోకి వచ్చినట్లయితే ఈ విశ్వములో ఉన్నటువంటి అసుర సంతతిని వధించి సాధు మహాత్ములను కాపాడేటువంటి విధానం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కాబట్టి సాధు మహాత్ములకు చక్కటి ఊరట, చక్కటి పరమశాంతి కలిగే విధానముగా ఆయన సాకారమూర్తిగా వస్తే లోకానికి జరిగేటువంటి ఉపకారము. నిన్న కూడా మనం ఈ విషయాన్ని గురించి చెప్పుకున్నాం. భగవంతుడు సాకారమూర్తిగా వచ్చినట్లయితే
భక్తులకు పరమానందం. అట్టి భక్తులు ఆ యొక్క దివ్యమై ఉన్నటువంటి సాకార ఆకారమును ఉపాసనగా చేసుకుని ఆరాధించుకుని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఉండేటువంటి ఒక అవకాశము అని చెప్పని. కాబట్టి ఈ అవతార సిద్ధాంత అంశం మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో స్వామివారు చెప్పుకొచ్చినటువంటి విధానము. ఎందుకంటే అక్కడ స్వామివారు ఒక విషయం చెప్పాడు 4వ అధ్యాయంలో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విశ్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం యమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప అని ఈనాడు చెప్పేటువంటి ఈ యోగతత్వము ఈరోజు కొత్తగా మీకు చెబుతున్నటువంటి అంశము కాదు. అనాదిగా వస్తున్నటువంటి యోగం. ఎవరైతే మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయములో పెట్టి నిశ్చల మనస్కులై నివృత్తి మార్గముగా ప్రయాణం చేసే విధానముగా జగద్గురు వేదాంత లక్ష్మణార్యులు స్వరాజ్యాశ్రమం పూజ్య మహాత్ములందరూ అన్నయ్య తీర్థస్వామి శాస్త్రి స్వాముల వారు ఏ యొక్క మార్గాన్ని అయితే బోధిస్తూ వస్తూ ఉన్నారో అంటే ఆ మార్గ విధానముగా మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గంలో పయనించేటువంటి యొక్క ధ్యానం అనేటువంటిది ఈనాడెవరో కొత్తగా బోధించనేటువంటి యొక్క అంశము కాదు. దీనికి స్వామివారు చెబుతున్నటువంటి మాట ఇక్కడ, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ యొక్క యోగాన్ని సృష్టి ఆదిలో ఉన్నటువంటి సూర్య భగవానునికి బోధించాను అన్నాడు. వివస్వాన్ మనవే ప్రాహ, అటు వివస్వంతుడు మనువుకు బోధించాడు. అట్టి మను విశ్వాకునికి బోధించాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవే అబ్రవీత్. మనువు విశ్వాకునికి బోధించగా ఏవం పరంపరా ప్రాప్తం. కనుక సృష్టి ఆది నుంచి ఇది లోకంలో నడుస్తున్నటువంటి అంశము, యోగతత్వము, యోగ ధ్యానము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం, నేను సృష్టి ఆదిలో సూర్య భగవానునికి బోధించగా అట్టి సూర్యుని నుంచి ఏర్పడేటువంటి యొక్క సూర్యవంశం అందరు రాజులు కూడా ఆ జ్ఞానాన్ని ఆ కాలంలో పొందటం జరిగింది. చంద్రవంశంలో నడిచింది, సూర్యవంశం నడుస్తూ వస్తున్నటువంటి యొక్క యోగతత్వం, ధ్యానం, మనస్సుని అంశ యొక్క ఆశ్రయంలో పెట్టి చేసేటువంటి నివృత్తి మార్గం అనాదిగా వస్తున్నటువంటి విధానము. కనుక నీవు నాకు భక్తుడవు స్నేహితుడవు కావటం చేత భక్తోసి మే సఖా చేతి. అయా నీవు నాకు భక్తుడువురా, స్నేహితుడివు కూడా. తత్కారణంగా అవ్యయమై ఉన్నటువంటి యొక్క ఆ యోగాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాననేటువంటి మాట. కనుక ఇది అనాదిగా వస్తున్నటువంటి యోగం, ఈనాడు కొత్తగా బోధించేది కాదు. కనుక స్వరాజ్యాశ్రమ విధానములో స్వామివారి యొక్క మార్గాన్ని మనకు చక్కగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆత్మతత్వానుభవాన్ని పొందమని చెప్పేసి అని చక్కటి విధానముగా అన్ని గ్రంథాలలో కూడా ప్రతి చోట యోగం యోగం యోగం, ధ్యానం 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 అని చెప్పినట్టు, హంస యొక్క ప్రక్రియ అని చెప్పినట్టు ఏ యొక్క వాక్యాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వామి చెప్తున్నటువంటి మాట. విమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం. సృష్టి ఆది నుంచే వస్తున్నటువంటి యొక్క మార్గాన్నే స్వామివారు మనకి అందించినటువంటి యొక్క మార్గం అని చెప్పేసి అని. ఈ ప్రకారముగా నేను నీకు ఈ యొక్క యోగాన్ని ఇప్పుడు నీకు బోధిస్తున్నాననేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు దాని మీద సందేహం కలుగుతుంది అర్జునునికి. అయ్యా బాగానే ఉన్నది, అనాది నుంచి యోగం వస్తుందనేటువంటి విషయం మనసుకు ఆనందం కలిగజేసేటువంటి యొక్క విషయమే, కానీ దీంట్లో నాకు కొంచెం సందేహం ఉన్నదని చెప్పి అన్నాడు. ఏమిటి ఆ సందేహము అని అడగగా, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్. అది అయ్యా నువ్వు చూస్తే మరి ఇటీవల నాతో పాటు నాకంటే 2-3 సంవత్సరాలు తేడా ఉన్నటువంటి జనం, నువ్వు పుట్టిన తర్వాత నేను పుట్టాను, నాకంటే కొంచెం 3 పెద్దవాడివి.
మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క నీవు ఆదవు, ఈ సృష్టికి ఆదిలో ఉన్నటువంటి మొట్టమొదటి వాడైనటువంటి దివ్యమైనటువంటి యొక్క పురుషుడు, సమస్త లోకాలకి కూడా అధినాయకుడు, సమస్త జీవులకు ఆయన ప్రాణదాత, సమస్త విశ్వానికి తోటమాలి, సమస్త విశ్వానికి ఎలుగును ప్రసాదించేవాడు. ఆయన ఉంటేనే ఈ విశ్వం ఉన్నది. ఆయన లేకపోతే విశ్వం ఉండే అవకాశం లేదు. ఏ ప్రాణి కూడా జీవించే అవకాశం లేదు. సమస్త ప్రాణులకు ఆయన మరి ఆదిమూర్తి, ప్రాణదాత, సృష్టి ప్రదాత అయినటువంటి యొక్క సూర్య భగవానుడు. ఆయనకు నువ్వు ఈ యొక్క యోగాన్ని బోధించా అని చెప్పి అంటూ ఉన్నావే, ఇది కొంచెం నాకు విడ్డూరంగా ఉందయా అన్నాడు. ఎందుకంటే మరి నువ్వు చూద్దామా అంటే నువ్వు నాతో నిన్న మొన్న ఇద్దరం కలిసి పుట్టినటువంటి వాళ్ళం. ఈ సూర్యుడు చూద్దామా అంటే ఆయన ఆది నుంచి ఎప్పటి నుంచో విశ్వం యొక్క ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నటువంటి వాడు. ఎట్లా నువ్వు ఆయన బోధించావు అనేటువంటిది నాకు సందేహం అన్నాడు. ఒకవేళ నువ్వు సూర్య భగవానునికి బోధించా అని చెప్పి అన్నట్లయితే మరి వినేటువంటి వాడు కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలి, చెప్పేవాడు ఎక్కువ స్థాయిలో ఉండాలి. మరి నువ్వు సూర్యుని కంటే కూడా గొప్పవాడివా అయినట్లయితే మరి మాలాగా నీవేమిటి, సంసారం ఏమిటి, భార్య బిడ్డలు ఏమిటి, వ్యవహారం ఏమిటి, కొట్లాట్లు ఏమిటి, జననం ఏమిటి, ఈ నానా అవస్థలు, ఈ నానా దుఃఖాలే ఉన్న విధానం ఏమిటి? మరి సూర్యుని చూద్దామంటే దివ్య పురుషుడు, ఆది పురుషుడు, సృష్టి ప్రదాత, అలాంటి యొక్క దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆయనకు సామాన్యమై ఉన్నటువంటి యొక్క నువ్వు నా స్నేహితుడవు, మిత్రుడవు, బంధువు, సఖుడవు కాబట్టి ఎన్నో వ్యవహారం చేస్తున్న విధానం కాబట్టి అలాంటి స్థితిలో నువ్వు ఉన్నటువంటి వాడివి, నువ్వు ఆయనకి బోధించనేటువంటి యొక్క మాట నాకు కొంచెం చాలా విడ్డూరంగా ఉన్నది, ఆశ్చర్యకరంగా ఉన్నది అని అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరిస్తే దాని కారణంగా భగవంతుడు తన యొక్క అవతార అంశాన్ని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అక్కడ ఆయన అడిగిన సందేహానికి జవాబు చెప్పాలి కాబట్టి ఇక తన అవతార సిద్ధాంతమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని స్వామివారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పే విధానములో ధర్మ సంస్థాపనార్థమై నేను ఈ లోకంలోకి వస్తున్నానయా, కాబట్టి నేను పుట్టుక లేనటువంటి వాడను, నాకు పుట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈశ్వరుడను, సమస్త శాసకుడను, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధినాయకుడినై ఉన్నటువంటి యొక్క నేను అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వర పిసన్ భూతానాం సమస్త భూతములకు ఈశ్వరుడను, శాసకుడను. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క నేను మరి ఈ దేవతలు ప్రార్థన చేయటం కారణముగా, మానవులు ఆక్రోశించటం కారణముగా వారి దుఃఖాలు తీర్చడానికి, వారి బాధలు పోగొట్టడానికి పుట్టుక లేని నేను ఈ పుట్టుకను తీసుకుని విశ్వంలోకి వస్తున్నాననేటువంటిది పరమాత్మ చెప్పే మాట. ఇది అవతార విధానముగా మరి ఇదొక ఈశ్వరుని యొక్క శరీరము. ఈ విశ్వమంతా కూడా, ఈ పంచభూతాత్మక జగత్తంతా కూడా ఈశ్వరుని శరీరము. రెండు కదా చెప్పింది మనము, జీవ శరీరము, ఈశ్వర శరీరము. అనగా జీవేశ్వరులు అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్తౌ, ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పేసి కనుక ఈశ్వరుడు అతని దేహం ఈశ్వం, జీవుడు అతని యొక్క శరీరం యొక్క పార్థివ దేహం. ఈ ప్రకారంగా ఉన్నటువంటి దాంట్లో మరి దైవీ సంబంధమై ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇరువురు కూడా మరి సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వర శరీరములోనూ ఉన్నారు, బెస్టిగా ఉన్నటువంటి జీవుని యొక్క శరీరంలో కూడా ఉన్నారు. ఈ రెండు వైపులా ఉన్న ఈ రెండు వర్గాలు, ఆసుర సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యక్తులు, దైవీ సంబంధమై ఉన్న వ్యక్తులు విశ్వంలో ఉన్నారు. కాబట్టి ఇరువురికి కూడా జరిగేటువంటిది లోకంలో మనం చూస్తూ ఉంటాం, పోరాటం, దేవదానవుల సంగ్రామం చూస్తూ ఉంటాం కదా. దేవతలకు దానవులకు ఎప్పుడూ కూడా ఉండేటువంటి సంగ్రామం, అది రామ రావణ సంగ్రామం. కాబట్టి రాముడు, రావణాసురుడు, అసుర సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యక్తులు, లంకావాసులు, రావణుని యొక్క పరివారం,
మనం రామాయణంలో చూసినట్లయితే అక్కడ మరి ఆ దానవులు మానవులు ఉండేటువంటి యొక్క వాళ్లకు జరిగేటువంటి పోరాటమే రామాయణంలో వచ్చేటువంటి యొక్క అంశము. పురాణాలలో వచ్చేది ఏమిటంటే దేవదానముల యొక్క సంగ్రామములు మనం చూస్తాం. పురాణములు 18 పురాణాలు తిరగేయండి, ఎక్కడ పడ్డా మీకు చూసినట్లయితే దేవదానవుల సంగ్రామాలు మీకు పురాణములలో వచ్చేటువంటి యొక్క అంశము. ఇక భారతానికి వస్తే అక్కడ మరి అసురులై ఉన్నటువంటి యొక్క కౌరవ సంతతికి దైవీ సంపత్తి కలిగి ఉన్నటువంటి యొక్క పాండవులకు జరిగేటువంటి పోరాటమే కురుక్షేత్ర సంగ్రామం. అది కూడా ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు, దైవీ సంబంధమై ఉన్న గుణాలకు జరిగేటువంటి యొక్క పోరాటం. అయితే పాండవులకు దైవ బలం బాగా ఉన్నది కాబట్టి మరి 11 అక్షౌహిణుల సైన్యం కౌరవులకు ఉన్నా కానీ, తక్కువ సైన్యం పాండవులకు ఉన్నా కానీ పరమాత్మ యొక్క బలం దైవ బలం ఉన్న చోట అసుర బలాలు ఏమీ కూడా జయించే అవకాశం అనేటువంటిది ఉండదు. కనుక దైవ బలం చాలా ముఖ్యమై ఉన్నటువంటి విధానం. మనం చూస్తే భాగవతం 8వ స్కంధంలో కూడా ముసలితో చాలా కాలం పోరాటం చేస్తాడు గజరాజు. అలయక సొలయక వేసటనలయక కరిమకరితోడ ఉర్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అని మనకి భాగవతంలో వస్తుంది. అలయక సొలయక వేసటనలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు, రాత్రనక పగలనక ఉదయం అనక మధ్యాహ్నం అనక నిత్య పోరాటం అయిపోయింది. వాడు 1000 ఏండ్లు పోరాటం చేశాడని చెప్పేసి అని ఈ విధముగా పోరాటం చేసి 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 అలిసిపోయాడు. పృథుశక్తిని గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమును చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గల్వసా సరిబోలంజాలరాధంసు సంవ్యధమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఎంతో కాలం పోరాటం చేశాడు. సాధ్యమయ్యే పరిస్థితిగా లేదు. 10,00,000 కరణీకోటి నాదుండనై అంటాడు. 10,00,000 ఎంతోమంది పత్నులు ఉన్నారు. ఎంతో హాయిగా సుఖంగా ఆనందంగా ఉండే పరిస్థితే. కానీ విధివశాత్తు పోయి మరి ఆ ముసల బారిన పడ్డాడు, పోరాటం చేశాడు. నానానేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 నాదుండనై మద్దానాంబః పరిపుష్ట చంద్రలతాంతశ్చాయలందుండలేక ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా భయం బెట్లో గదే ఈశ్వర అని పశ్చాత్తాపడతాడు. ఎంతో పోరాటం చేశా, ఏం సాధ్యం కావట్లా, జయిద్దామని చెప్పేసానంటే ఎంతకాలం పోరాటం చేయాలి అనేటువంటి విధానముగా పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమును చింతించి మిథ్యా మనోరథం ఇంకా జయించే అవకాశం కనపట్ల. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడింసు యోగీంద్రవర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఇలాంటి పోరాటం చేసి చేసి చివరికి తన యొక్క ప్రయత్నం సాలదు, తన యొక్క బలం సాలదు అని చెప్పి అనుకున్నటువంటి వాడై మరి దైవమును తోడు చేసుకున్నాడు, దైవ బలాన్ని తోడు చేసుకున్నాడు. మనకు వచ్చేటువంటి మరి చక్కటి సందేశాంశం మనకు 8వ స్కంధంలో ఇదే. మానవ శక్తి మానవ బలం సాలదు, దానికి దైవ బలాన్ని తోడు చేసుకోవాలి. అప్పుడు కనువిప్పు కలిగింది. మనం చేసే ప్రయత్నం సఫలీకృతం కాదు, మనం జయించే అవకాశం లేదు.
కనుక దైవమును శరణ వేడాలి, దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలి, దైవ బలముతో జయించాలే తప్ప మన బలం సాగదనేటువంటి విషయం సర్వమానవులకు ఇది చాలా సందేశాత్మకమై ఉన్నటువంటి అంశము. ఎవరు దైవమును ముందు పెట్టుకుని కార్యములు ఆరంభం చేస్తారో అట్టివారు ఆ కార్యాలలో సఫలీకృతమై చక్కగా ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దైవమును గురువుని ముందు పెట్టుకోవాలి. ఏ కార్యమైనా ఆరంభం చేసేటప్పుడు మీ గృహ కార్యాలయం చేస్తున్నప్పుడు మీ గురువు గారు ఉన్నట్లయితే వారిని పిలిపించుకొని వారిని చక్కగా సత్కరించుకొని పాదపూజ చేసుకొని చక్కగా సత్కరించి దక్షిణ తాంబూలాలు పెట్టి సేవించుకున్న తర్వాత కార్యారంభం చేసుకోండి. అన్నీ కూడా సఫలకృతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా మన యొక్క అనాదిగా వచ్చేటువంటి యొక్క ఆచారం మీరు చూస్తే భారత భాగవత రామాయణాలలో కూడా మరి ఆ యొక్క గురువులను మహాత్ములను ముందు పెట్టుకుని ఆ కార్యాలు ఆరంభం చేసే విధానం కనబడుతుంది. దశరథ మహారాజు రాసూయ అనగా పుత్రకామేష్టి యాగం చేసే విధానములో ఆయన తన గురువులను ముందు పెట్టుకుని వాళ్ళని ముందు పూజించిన తర్వాతే ఆ కార్యాలు ఆరంభం చేస్తాడు. అట్టనే ధర్మరాజు కూడా రాసూయాగం తలపెట్టినప్పుడు కృష్ణ పరమాత్మలో వారిని పిలిపించుకుని వారిని ముందు పెట్టుకుని వారికి ముందు పూజ చేసిన తర్వాత వారిని సేవించిన తర్వాతనే రాసూయాగాన్ని ధర్మరాజుల వారు ఆరంభం చేస్తాడు. కాబట్టి దైవీ గుణాలు కలిగి ఉన్నటువంటి వారు చేసే పని ఇది. దైవీ గుణములు కలిగి సాత్వికులై ఉన్నటువంటి వారు చక్కగా దైవమును ఆశ్రయించి దైవము యొక్క ప్రార్థన, గురువు గారి యొక్క సేవన ఇవన్నీ ముందు పెట్టుకుని చేసుకోవడం కారణంగా వాళ్ళ తలబెట్టిన కార్యం సాంగమంగళముగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ అసుర సంబంధమై ఉన్నటువంటి కౌరవులు కానీ, కంసుడు కానీ, జరాసంధుడు కానీ, కాలయవనుడు కానీ ఇలాంటి వారికి అలాంటి యొక్క భావాలు ఏమి ఉండవు. ఎందుకంటే తామసికముతో ఆశ్రయ సంబంధ స్వభావాలతో ఉండేవారు కాబట్టి వారికి దైవ భావన ఉండదు, గురు భావన ఉండదు. అందుచేత మనకి భాగవతం ప్రధానంగా చెప్పేటువంటి యొక్క వృత్తాంతం ఏంటంటే దైవ బలం కావాలి. అట్లాగా గజరాజు యొక్క కథాంశములో మనకి తెలియజేసేటువంటి యొక్క విధానము. ఆయన కూడా ఎంతో కాలం పోరాటం చేశాడు, ఆయన వల్ల కాలేదు. చివరికి పరమాత్మను శరణు వేడాడు. లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు జచ్చే మూర్ఛ వచ్చే తను ఉండస్యే శ్రమంబయ్యడి నీవే తప్పయిత పరం బిరుగమన్యం పందగన్ రావే వరదా కావవే వరదా సంరక్షింపవే భద్రాత్మక అని మనం భాగవతంలో చూసేటువంటి అంశము. కాబట్టి దైవాన్ని ముందు పెట్టుకోవటం వల్ల జరిగేటువంటి యొక్క ప్రయోజనం మనకి కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అట్లాగా కౌరవులను జయించే విధానంలో కూడా పాండవులు పరమాత్మను ముందు పెట్టుకుని చేయటం కారణంగా వారికి విజయం అనేటువంటి చక్కగా చేకూరినటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా దైవ బలం కావాలి, గురు అనుగ్రహం కావాలనే విషయం మీద ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి యొక్క అంశం ఏంటంటే భగవంతుని యొక్క అవతారము, అష్టమ గర్భమునందు ఆయన అవతరించిన విధానము. ఇది రెండు అంశాలకు చేరేటువంటి విధానం. ఇటు వ్యావహారికముగా ఉన్నటువంటి యొక్క దానికి కానీ, పారమార్థికముగా ఉన్నటువంటి యొక్క అంశానికి కానీ రెండింటికి కూడా అన్వయమయ్యేటువంటి విధానము. మరి వ్యావహారికములో విశ్వములో తామసికులై రాక్షస స్వభావం కలిగి మరి వారి యొక్క ప్రవృత్తి లోకానికి వినాశకరముగా, జనులకు అశాంతికరముగా ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళని దండించడానికి ఈశ్వరుడు ఒక సాకారమూర్తిగా వచ్చిన విధానము. అది భక్తులకు అర్చామూర్తిగా ఏర్పడ్డటువంటి అంశము. అర్చామూర్తిగా, అర్చన అంటే ఆరాధించుకోవటం, సేవించుకోవటానికి ఉపకరించే విధానముగా లోకంలో శాశ్వతముగా ఉన్నటువంటి ఉపాసనాంశము. అట్టి స్వామివారికి అనేక ప్రాంతాలలో మరి ఆలయ నిర్మాణాలు చేసుకోవటం, ఆలయంలో స్వామివారి ప్రతిష్ట చేసుకోవటం, వారికి అభిషేకములుగా పూజలు చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, తనకున్నటువంటి యొక్క బాధలను స్వామివారికి విన్నవించుకోవటం, స్వామివారి అనుగ్రహముతో వాటిని పోగొట్టుకోవడం లాంటి విధానం సృష్టిలో ఉన్నటువంటిది. అందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంత అద్వైత భావాన్ని కలిగి ఉన్నా, ఎంత అద్వైతాన్ని
అధ్యయనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందరిలో కూడా భక్తి భావన స్వతసిద్ధముగా ఉంటుంది. ఈ భక్తి భావన అనేటువంటిది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల నుంచే ఏర్పడ్డటువంటి ఈ భక్తి భావన కాబట్టి భక్తి కలిగి ఉండి భక్తితో భగవంతుని సేవించుకుంటూనే మరి గురువు చెప్పేటువంటి యొక్క తాత్విక అంశములు వింటూ తాత్విక మార్గాన్ని కూడా అవలంబిస్తూ తత్వజ్ఞానాన్ని పొందే విధాన ప్రయత్నం చేయాలి. తత్వజ్ఞాన మార్గంలో పోయినంత మాత్రముతో ఈ సాకార విధానమునందు ఆరాధనా విధానమునందు భక్తి భావమునందు లోటు రాకూడదు, తక్కువ చేయకూడదు. ఎందుకంటే నీవు స్వరూప అనుభవమును పొందే పర్యంతం నీకు ఈ యొక్క ఆరాధనా సంబంధ భావన భక్తి భావం ఉండాలి అన్నారు. స్వరూప అనుభవమును యోగ సమాధి అనుభవమును పొందిన తర్వాత అక్కడికి ఉండవని చెప్పని అంటారు. ఇక ఆ తర్వాత అవసరం లేదు. స్వరూపానుభవం పొందే పర్యంతం వరకు మనకున్నటువంటి ఆరాధనా భావన భక్తి భావన ఉపాసనా భావన తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. గోడలు కట్టారు, పిల్లర్లు వేశారు, పైన స్లాబ్ పోయాలి. ఆ స్లాబ్ నిలవాలని చెప్పనంటే కింద సెంటరింగ్ వేస్తారు. ఆ సెంటరింగ్ యొక్క ఆధారముతో పైన సువ్వలు కట్టి మరి కంకరు సిమెంట్ కలిపి పోస్తారు. మరి పోయటం అయిపోయింది. ఇక ఆపోటే పీకేస్తారు. కానీ సెంటరింగ్ ఆపోటే పీకేస్తారా? ఆపోటే తీసేశారా అంటే మొత్తం పడిపోతుంది. అందుచేత పైన ఏ యొక్క స్లాబ్ పోసామో అది బిగిసేదాకా కింద ఆధారం ఉండాలి, సెంటరింగ్ ఉండాలి. ఒక 15-20 రోజులు నెల రోజుల పాటు బాగా నీళ్లు బాగా పోసినట్లయితే బాగా అది గట్టిపడి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఆ సెంటరింగ్ మనం తీసేస్తాం. చక్కగా రంగులు వేసుకొని పూతలు వేసుకొని మంచిగా గృహములన్నిటినీ కూడా సమకూర్చుకొని అందరూ కూడా శాంతిగా ఆనందంగా తృప్తికరంగా ఉండే విధానం లోకంలో చేసుకుంటున్న విధానమే కదా. కాబట్టి ఆ ప్రకారముగా మరి గురుదేవుల యొక్క స్వరూప అనుభవం అని చెప్పని బ్రహ్మజ్ఞానం అని చెప్పనేటువంటి విషయముగా బోధిస్తూ ఉన్నారు. అలాంటి మార్గముగా ప్రయాణం చేసేటువంటి వారు హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మరి ప్రయాణం సామాన్యమైనది కాదు, ఇదంత తేలిగ్గా లభించేది కాదు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య అంటుంది తైత్తిరీయోపనిషత్తు. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశములు దాటి స్వరూప అనుభవమును పొందాల్సినటువంటి విధానం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. బ్రాహ్మీ సంబంధ స్థితి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాపి విముహ్యతి. అట్టి ఆ బ్రాహ్మీ అనుభవమును పొందిన నాడే వానికి తరింపు, ఆనాడే అజ్ఞాన వినాశనము, కర్మవాసనల దగ్ధము. కాబట్టి జీవత్వం తొలగిపోయి బ్రహ్మత్వం ప్రాప్తించేటువంటి విధానం కనుక లోన ఉన్నటువంటి అజ్ఞానం అంతరించే అంతవరకు, కర్మవశ దగ్ధమయ్యేంతవరకు ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. జ్ఞాన మార్గం మనకు బాగా గట్టిగా నడవాలని చెప్పనంటే, ఎంతో చక్కగా ప్రయాణం చేయాలని చెప్పనంటే దానికి ఊతగా నీకు మరి ఈ కర్మసిద్ధ, ఈ కర్మ ఆరాధన, భక్తి ప్రపత్తి ఆరాధన అనేటువంటిది ఉండాలి. ఉభాభ్యామేవ పక్షాభ్యాం అని అంటుంది యోగ వాసిష్టము. వశిష్ఠ భగవాన్ల వారు చెబుతారు. వశిష్ఠ భగవాన్ల వారు రామచంద్రమూర్తితో యోగ వాసిష్టంలో చెప్పేటువంటి మాట ఉభాభ్యామేవ పక్షాభ్యాం. ఓ పక్షి గమ్యస్థానం చేరుకోవాలంటే 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్కతో పోయే అవకాశం లేదు. 2 రెక్కలుంటేనే అది గమ్యస్థానం చేరుకుంటుంది. అట్లాగా ఈ తాత్విక విధాన మార్గం వల్ల ప్రయాణం చేసేటువంటి వారికి కూడా ఒకటి జ్ఞానం, మరొకటి భక్తి, 2 ఉండాలి. కేవలం జ్ఞానాన్ని మాత్రమే అవలంబించావు అంటే కొంతకాలానికి నీకు ఆ యొక్క సాధనాంశం కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తి భావన ఉండాలి. భక్తిలో మంచి నమ్రత, సద్గుణాలు, వినయము, విధేయత, గురుభక్తి, దైవభక్తి,
అన్ని సద్గుణాలన్నీ కూడా మీకు భక్తి వల్ల ప్రసాదింపబడతాయి, భక్తిలో వస్తాయన్నమాట. అయితే జ్ఞానం ద్వారా ఏమవుతుందని చెప్పనంటే, జ్ఞానం ద్వారా లోన ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలన్నీ కూడా అంతరిస్తాయి. కాబట్టి ప్రకారముగా మరి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో తత్వానుభవాన్ని పొందేటువంటి గమ్యస్థానాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ఈ రెండింటినీ కూడా సేవించాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అందువల్ల మరి ఇక్కడ మరి చూసినట్లయితే దైవ బలం అనేది ప్రధానంగా కావాలి. దాని గురువు యొక్క అనుగ్రహ బలం, గురువు యొక్క అనుగ్రహ బలము ఉండాలి, దైవ బలము ఉండాలి. రామాయణంలో చూసినట్లయితే రావణ సంహారానికి ముందు రాముడు కొంచెం చింతపడతాడు. ఎందుకంటే వాడు బాగా పరాక్రమశాలి, తపో సంపన్నుడు, అనేకమైనటువంటి యొక్క మరి మాయా ప్రభావాలు కలిగి ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాదు. రాముడు కంటే చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వాడు, అనేక విద్యలను అధ్యయనం చేసినటువంటి వాడు, ఉపాసనలు చేసినటువంటి వాడు. అంత పరాక్రమశాలిగా ఉన్నటువంటి యొక్క రావణాసురుణ్ణి జయించేటువంటి విషయంలో కొంచెం రాముడు ఖిన్నుడై ఉండగా, ఆ సందర్భంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య మంత్రోపదేశం చేస్తారు. ఆదిత్య మరి మనం పారాయణం చేస్తూ ఉంటాం. ఆనాడు రామచంద్రమూర్తి ఆదిత్య దాన్ని పారాయణం చేసి తర్వాత దైవ బలముతో గురువు అనుగ్రహముతో రావణ సంహారం చేసినట్లుగా మనం గమనిస్తాం. ఆ సందర్భంలో ఇంద్రుడు కూడా తన యొక్క రథాన్ని రామునికి సహాయంగా పంపుతాడు. ఇట్లా దైవానుగ్రహం అనేటువంటి యొక్క విషయముగా రామరావణ యుద్ధములో మన రామునికి దేవతలు సహకారం చేసిన విధానం కనబడుతుంది. కనుక దైవ బలం, దైవానుగ్రహం అనేటువంటి విషయంగా చూసినట్లయితే మరి దాని ద్వారానే పాండవులు కౌరవులను జయించినటువంటి విధానముగా చూస్తాం. కాబట్టి కౌరవులను జయించిన విధానంలో కృష్ణ పరమాత్మ కేవలం ఉదాసీనత వహించి వాళ్ళకు సహకరించి అనుగ్రహ విధానముగా వారికి విజయాన్ని చేకూర్చిన విధానం అయితే, మరి ఇక్కడ కృష్ణావతారముగా చూసినప్పుడు ఇక్కడ ఈయన సన్నిధిలో ఉన్నటువంటి వారు అప్పటికి ఏర్పడి ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి వారు కాలయవనుడు, కంసుడు, దంతభక్తుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి విధానము. కాబట్టి మనం ఈ అంశాలు చూస్తున్నటువంటిది రెండు భాగాలలో చూస్తూ ఉన్నాం. అంటే వ్యవహారంలో చూస్తూ ఉన్నాం, రెండోది పారమార్థికంలో చూస్తూ ఉన్నాం. ఈ ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణములు కలిగి ఉన్నటువంటి యొక్క స్వభావాలు విశ్వంలోనూ ఉన్నాయి. అలాంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలు మరి మన లోపల కూడా చేరి ఉన్నాయి. ఈ బయట ఉన్నటువంటి వాటితో జనులు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. లోన ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలతో లోన ఉన్న జీవుడు భవసాగరములో మునగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక బయట ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి వాళ్ళను వధించడానికి, తొలగింపజేయటానికి అది భగవత్ కార్యం. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రజలు ఏమన్నా అలాంటి యొక్క స్వభావములు పొందినట్లయితే ఆ ప్రజలను దండించడానికి ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వ శాసనాలు ఉంటాయి. వాళ్ళని దండించి శిరసాలలో పడవేసి సరైనటువంటి మార్గంగా తీసుకొస్తారు. అది ప్రజలు చేసేటువంటి విధానంగా ఉన్నట్లయితే, అది ప్రభువులే చేస్తూ ఉంటే, పరిపాలకులే చేస్తూ ఉంటే, వాళ్ళలోనే రాక్షస స్వభావాలు వస్తే, ఆశ్రయ స్వభావాలు వస్తే, వాళ్ళే అసురులై ప్రవర్తించే విధానంగా ఉన్నప్పుడు ఇక వాళ్ళని ఎవరు దండించాలి? వాళ్ళని దండించడానికే ఇక సర్వేశ్వరుడు పనిగట్టుకుని ఈ విషయంలోకి రావాల్సి వస్తుంది. అది అవతార సిద్ధాంతముగా మనం చెప్పుకునేటువంటి యొక్క అంశమైతే, కాబట్టి ఈ రెండు దేహాలు, ఒకటి వ్యష్టి దేహం, రెండు సమిష్టి దేహం. కనుక సమిష్టి దేహమైన వ్యష్టి దేహమైన ఈ రెండింటి ఎందుకు కూడా భగవంతుడు అష్టమ గర్భమునందే అవతరిస్తాడు. అష్టమ రోజునే ఆయన మరి ఈ విషయంలోకి వస్తాడనేటువంటి యొక్క మాట. దానికి ఏం చెప్పుకున్నామని చెప్పానంటే, అష్ట అంటే 8, భిన్న ప్రకృతి అష్టద, 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి అనేటువంటి విధానం ఏంటంటే అవ్యక్త తత్వం అనగా మాయ.
కాబట్టి మాయ అనేటువంటి ఉపాధిని ఆసరాగా చేసుకుని స్వామివారి విశ్వంలోకి వస్తూ ఉన్నాడు. స్వమాయయ సంభవామి అని స్వామివారి స్వయంగా చెప్పినటువంటి యొక్క మాట. కనుక ఆ విధముగా స్వామివారు సాకారమూర్తిగా విశ్వంలోకి వచ్చి అసుర సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళను తుదముట్టించి లోకానికి శాంతి చేకూర్చే విధానం అయితే అది వ్యవహారములో ఉన్నటువంటి యొక్క ఈశ్వర కార్యం కాగా, రెండవది వెష్టి శరీరములో మన దేహములో చేరి ఉన్నటువంటి అసుర గుణములు, ఆసురి గుణములు. ఇది మీకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి స్వభావములు కలిగి ఉంటారు, వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మీకు కావాలని చెప్పన్నట్లయితే భగవద్గీతలో స్వామివారు 16వ అధ్యాయంలో బోధించారు. దానికి పేరు కూడా దైవాసుర సంపత్తి అనే మాట వాడారు. దైవాసురులు, దైవాసుర సంపత్తి గుణాలు మనలో ఉన్నాయి. దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. ఎట్లయితే విశ్వములో కౌరవులు పాండవులు ఉన్నారో, ఎట్లయితే విశ్వములో దేవతలు దానవులు ఉన్నారో, అట్లా మన దేహము లోపల కూడా కౌరవులు పాండవులు, మన దేహములో కూడా సురులు అసురులు ఇరువురు కూడా, దేవతలు దానవులు ఇరువురు కూడా మన దేహములో ఉన్నారనే విషయాన్ని పరమాత్మ 16వ అధ్యాయంలో బోధించారు. కాబట్టి మీరు ఏమన్నా విశ్లేషించుకుని వాళ్ళు ఎవరు అనే విషయం కనుక చూడాలనేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి మీరు భగవద్గీత తీసి 16వ అధ్యాయం అడుగు పెట్టండి. దాంట్లో మీకు అసుర సంబంధమై ఉన్న గుణాలేమిటో, దైవీ సంబంధ గుణాలేమిటో సుస్పష్టముగా తెల్లగా మీకు అవగాహనకు వస్తాయి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిః అపైశునన్ దయా భూతేషు లోలత్వం ఆర్ధవం గ్రీహి అచాపలం తేజః క్షమః ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ. ఇవన్నీ కూడా స్వామి చెప్పి చివరికి ఏమన్నాడంటే ఇవన్నీ కూడా దైవీ గుణాలు. దైవీ గుణాలు అంటే దేవతలు, మన శరీరములో ఉన్నటువంటి దేవతలు. దైవీ గుణాలు అంటే దేవతా గుణాలు. దేవతలు మన దేహంలో ఉన్నారు, దేవతలు ఉన్నారు. అట్లనే మన దేహంలో అసురులు, రాక్షసులు కూడా ఉన్నారని చెప్పి అన్నాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానంచ అభిజాతస్య. అజ్ఞానం వల్ల, తమస్సు వల్ల, మూలా విద్య వల్ల, ఆ చీకటి వల్ల ఏర్పడేటువంటి ఒక చీకటి కోణము నుంచి పుట్టుకొచ్చేటువంటి రాక్షసులు, అసుర గుణాలు. లోకంలో చూస్తే బాహాటంగా వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా సుస్పష్టం కనబడతా ఉన్నాయి. ఎంత మరి నిర్దాక్షిణ్యంగా, క్రౌర్యముగా, ద్వేషములుగా, వైరములుగా, దుండగ విధానాలుగా లోకంలో ప్రవర్తిస్తున్నారో మనం చూడవచ్చు. ఎంతమంది దైవీ గుణాలు కలిగి, సాత్విక స్వభావం కలిగి 10 మందికి చక్కగా మంచి మార్గముగా, అందరినీ కూడా ఆనందింపజేసే విధానముగా, సంతోషింపజేసే విధానముగా, ఉపకారం చేసే గుణముగా, ఆదరణ బుద్ధి కలిగి ప్రవర్తించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు మనకి. ఎంతమంది అసుర స్వభావములతో ప్రవర్తించేటువంటి వారు, అకారణ వైరములు, అకారణ విద్వేషములు, అకారణ కక్షలు, అకారణముగా నిందలేయటము, విమర్శించటము, చాటుమాటు కథలు చెప్పటము, వీళ్ళకి ముడిపెట్టి వైరాలు పెంచటము, విద్వేషాలు పెంచటము, కుతంత్రాలతో మాట్లాడటము, కుచ్చలతో మాట్లాడటం, ఇవన్నీ కూడా వ్యక్తులలో కనబడుతూ ఉన్నాయని చెప్పనంటే లోన ఉన్న గుణాలు అవి బయటికి ఈ రూపముగా ప్రవర్తనావలిగా వచ్చి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తి స్వభావాలు దర్శించవచ్చు. మరి ఈ ప్రకారంగా అసుర గుణాలే ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? దైవీ గుణాలకు స్థావు లేకుండా చేసి అసుర గుణాలు మాత్రమే వ్యవహారమునందు పెట్టి ప్రవర్తించేటువంటి వారు, జీవించేటువంటి వారు, 10 మందిలో
వారి యొక్క వైరమును విద్వేషాలను ప్రకటింపజేసి ఆ యొక్క తన వ్యవహారం కొనసాగించేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటనే విషయంగా చూసినట్లయితే ఆసురీం యోనిమ్మాపన్న మూఢా జన్మని 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 పరమాత్మ అంటూ ఉన్నాడు. ఇక వాళ్ళ సద్గతి లేదు. మళ్ళీ దేహం పోయిన తర్వాత ఇక అసుర సంబంధమైన గుణాలతో వాళ్ళు పెరిగారు కాబట్టి, వ్యవహరించారు కాబట్టి, వాటి ద్వారా వచ్చినటువంటి యొక్క పాపరాశి అనుభవించడానికి ఇక పశువులుగా, పక్షులుగా, క్రిములుగా పుట్టాల్సిన పరిస్థితి ఆ జీవులకు ఏర్పడుతుంది. కాబట్టి జీవుణ్ణి అధోగతికి లాక్కుపోయేటువంటి గుణాలు, అసుర గుణాలు, రాక్షస గుణాలు లోపల పనిచేస్తున్నాయా అనేటువంటి విషయం ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. కనుక బయట ఉన్నారు రాక్షసులు, బయట ఉన్నారు కంసుడు, బయట ఉన్నాడు కాలయవనుడు, బయట ఉన్నాడు జరాసంధుడు, బయట ఉన్నాడు శిశుపాలుడు అనే చూసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా బయట ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి ఈశ్వరుడు ఆయన చూసుకుంటాడు, ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. మరి మనలో ఉన్నటువంటి విధానము, మనలో ఉన్నటువంటి వారై మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రకారంగా పతనం చేస్తూ మరి ఇలాంటి హింసాపూరితమై ఉన్నటువంటి యొక్క మార్గాలకు పురిగొలుపుతూ తీసుకుపోయి ఆ కార్యాలు చేయిస్తూ పాపరాశిని సంపాదించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళని మరి వాళ్ళని ఎవరు బంధించాలి? ఎవరికి వారుగా విషయం చూసుకోవాల్సి ఉంటుంది. నీలో ఉన్న వాళ్ళని నువ్వు చంపుకోవాలి. ఆయన దేహములో ఉన్న వాళ్ళని ఆయన చంపుతాడు. ఈ పంచభూతాత్మికమై ఉన్న జగత్తంతా కూడా ఆయనది. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి ఈ శరీరము మనది. కాబట్టి ఈ శరీరములో ఉన్నటువంటి వాళ్ళ సంగతి మనం చూసుకోవాలి. ఆ విశ్వ శరీరములో ఉన్నటువంటి యొక్క అసురుల యొక్క సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయన రామావతారంగా రావచ్చు, కృష్ణావతారంగా రావచ్చు, నరసింహావతారంగా రావచ్చు, వామనావతారంగా రావచ్చు, ఇంకా వేరే వేరే పరశురామ అవతారంగా అనేక రూపాలుగా వచ్చి ఆ వ్యవహారాన్ని ఆయన చూసుకోవాల్సి వస్తుంది అక్కడ. మరి మనలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? మనలో ఉన్న వాళ్ళను మనం చూసుకోవాల్సిందే, మనం దాంట్లో తీసివేసుకోవాల్సిందే. కాబట్టి ఎవరిలో ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలను వాళ్ళు జ్ఞానం ద్వారా, జ్ఞానాగ్ని ద్వారా వాళ్ళని తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటేనే ఆ జీవుడికి ఉద్ధారకము. ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి కంసుడు కానీ, కాలయవనుడు కానీ, జరాసంధుడు కానీ, శిశుపాలుడు కానీ, ఇంకా చకటాసురుడు, ధేనుకాసురుడు, పోతన ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి శరీరములో వారి జీవితాలను అల్లకల్లోలం చేసి శాంతి లేకుండా మరి ఆ యొక్క పాప సంబంధమై ఉన్న కార్యాలు తీసుకుపోయేటువంటి వాళ్ళని వాళ్ళు కూడా అందరూ ఎవరికి వారు దైవ బలాన్ని సమకూర్చుకొని యోగ సమాధి ద్వారా తనలో ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింపజేసుకొని తనలో ఉన్నటువంటి వారిని వాళ్ళను సంహరింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అష్టమ గర్భము అని చెప్పి అన్నప్పుడు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి మాయా, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి విద్య, అది 8వ అంశముగా చేరి ఉన్నది. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, మనలో ఉన్నటువంటి యొక్క అష్ట ప్రకృతులు. మన శరీరములో పంచభూతాలు ఉన్నాయి. పంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు, దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు, దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడినేని దేహంబు చెడుగాని పురుషుండు, చెడరాతనికి ఎంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహం, పంచభూతాత్మికములు మన దేహం. ఈశ్వర దేహం కూడా పంచభూతాత్మికమే, మన దేహము పంచభూతాత్మికమే. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి మన దేహము ఐదు పంచభూతాలు కాగా, 6వది మనలో అహంకార తత్వము, 7వది మనలో మహత్తత్వము, 8వది మనలో శుద్ధ సాత్విక విద్య అన్నారు.
శుద్ధ సాత్విక విద్య అంటారు. ఆ శుద్ధ సాత్విక విద్యనే ఈశ్వరుని యొక్క ఉపాధిగా మాయా అని చెప్పని అంటారు. విద్యయా అమృతం అశ్నుతే. ఈ ప్రకారముగా ఎవరైతే నివృత్తి మార్గము ద్వారా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము దాటి అహంకార తత్వమును తొలగింపజేసుకొని మహత్తత్వము తొలగింపజేసుకొని ఎనిమిదవదై అయి ఉన్నటువంటి యొక్క మలిన సాత్వికమును తొలగింపజేసి శుద్ధ సాత్వికముగా ఏర్పడ్డప్పుడు అట్టి ఆ శుద్ధ సాత్విక విద్యందు ఆవిర్భావం అయినటువంటి యొక్క ఈశ్వరుడు ఆయన అనుగ్రహముతో మనలో ఉన్నటువంటి ఆశ్చర్య సంబంధమై ఉన్న గుణాలన్నీ కూడా అంతరిస్తాయి. ఈ మాట మీకు సీతారామాంజనేయంలో రామచంద్ర స్వామి చెప్పే మాట. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నొందు సన్మన పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గమున శింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదులుచుండు పరమ సుఖవార్ది బొప్పొంగి పారుచుండు. కాబట్టి గుణములన్నీ కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతాయి. కాబట్టి అసుర సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళను అంతరింపజేయటం అని చెప్పానంటే మనలో ఈశ్వరత్వము ఆవిర్భావం కావాలి. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యా సంబంధమై ఉన్న జీవత్వం తొలగిపోగా మనలో ఏర్పడేటువంటి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఈశ్వరత్వం ఆవిర్భావం అయినటువంటి వారై మహాత్ములందరూ కూడా తమలో ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న ప్రవృత్తులను పూర్తిగా తొలగింపజేసుకుని వారు యోగులుగా, మహాత్ములుగా, తత్వవేత్తలుగా, బ్రహ్మవేత్తలుగా, జ్ఞానులుగా లోకములో విరాజమానులై ఉన్నారు. మనం వారు దర్శించుకుంటూ ఉన్నాము. అనేక మంది పూజ్య మహాత్ములను దర్శిస్తూ ఉన్నాం. పురాణాలలో కానీ భారత భాగవతాదులలో కానీ మీకు దర్శనం ఇచ్చేటువంటి వారు యోగులు, తపస్సులు, తాపసికులు, మహాత్ములు, ఋషులు అందరూ మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఎట్లా కాగలిగారు వారు, ఎట్లా మహాత్ములు కాగలిగారు, ఎట్లా ఋషులు కాగలిగారు, ఎట్లా యోగులు కాగలిగారు అని చెప్పనంటే వారిలో ఆ ఈశ్వరత్వం అనేటువంటిది ఆవిర్భావం అయ్యింది. ఆ ఈశ్వరత్వం అనేటువంటిది 8వదిగా ఉన్నటువంటి అష్టమ, అది అవ్యక్త తత్వము అన్నారు. అదే శుద్ధ సాత్విక విద్య అన్నారు. ఆ శుద్ధ సాత్విక విద్యతో ఉన్నటువంటి శబల బ్రహ్మము ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుడు మనలో కూడా యోగ సమాధి ద్వారా ఆవిర్భావం అయినప్పుడు మనలో ఉన్న ఆసురీ గుణాలన్నీ కూడా అంతరింపబడి దైవీ గుణాలు మనలో పుష్కలంగా పూర్తిగా వచ్చేస్తాయన్నమాట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలచి పాశి సనవు విష్ణుబాయని విధమున నేడుదగులో ఉండు నిర్మలాత్మని భాగవతం చెబుతోంది. ఆ ప్రహ్లాదుడు ఎంతెంత అంతర్ముఖుడై బ్రహ్మమును ఆశ్రయిస్తూ ఉన్నాడో అంతంతగా అతనిలో దైవీ గుణాలన్నీ కూడా వచ్చేస్తున్నాయట. దైవ గుణంబులెల్ల. కాబట్టి ఆ దైవ గుణాలు అతనిలో రావటం కారణం ఏంటంటే విష్ణుబాయని విధమున. ఎవరైతే ఈ ప్రకృతి దాటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము దాటి అవ్యక్తత్వముకు శుద్ధ సాత్విక విధానాన్ని పొందినప్పుడు అక్కడ ఆవిర్భావమయ్యేటువంటి యొక్క ఈశ్వరత్వము, అట్టి ఈశ్వరుని యొక్క అవతార కారణముగా, ఈశ్వరుని యొక్క ఆవిర్భావ కారణంగా మనలో అనాదిగా ఉన్న అనాత్మ సంబంధమై ఉన్న గుణాలు ఇక్కడ అంతరిస్తాయి. అటనే అష్టమ గర్భముగా అష్టమి రోజున స్వామివారు అవతరించడం కారణముగా ఆ ఈశ్వరుడు ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వారిని ఆయన వధించి లోకాలకు శాంతిని, సుఖాన్ని ప్రసాదింపజేసే విధానము. కనుక అష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమును ఉదాహరణ అంశమును ప్రధానముగా తీసుకుని పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అంశాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఈ పూట స్వామివారి యొక్క ఆవిర్భావము, అవతార అంశాన్ని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.